తాళం మీద ద్రవ నైట్రోజన్ పోస్తే దాన్ని సుత్తితో పగులగొట్టవచ్చని వారు అంటున్నారు. దాన్ని పరీక్షించడానికి టోరీ ఒక చిన్న తాళంతో ప్రారంభించాడు. అతను ఒక గుణపంలోకి తొంగి దానిని కొట్టి పడగొట్టాడు. కేవలం 4 సెకన్లలో తాళం విడిపోయింది. తరువాత అతను మరో తాళం చెవిని 5 నిమిషాలు ద్రవ నైట్రోజన్లో స్తంభింపజేసి అదే విధంగా కొట్టాడు. ఈసారి అది ఒకే దెబ్బతో పగిలిపోయింది. కానీ చిన్న తాళం చెవిని నైట్రోజన్ లేకుండా విరగడం చాలా సులభం. కాబట్టి టోరీ మరింత కఠినమైన దానికి మారాడు. ఆ బృందం ఒక తలుపు నిర్మించి సాధారణ గృహ తాళాన్ని ఏర్పాటు చేసింది. నియంత్రణ పరీక్షలో దానిని బలవంతంగా తెరవడానికి టోరీకి 5.5 నిమిషాలు మరియు చాలా ఉపకరణాలు పట్టాయి. అయితే తాళాన్ని 5 నిమిషాలు ద్రవ నైట్రోజన్లో బ్లడ్ ఎఫెక్ట్ ఇచ్చిన తర్వాత అతను దానిని కేవలం 1 నిమిషంలోనే పగులగొట్టాడు. స్పష్టంగా నైట్రోజన్ లోహాన్ని బలహీనపరిచింది. కానీ ప్రయోగం ఇంకా ముగియలేదు. టోరీ ఒక పెద్ద తాళం చెవిని తీసి కేవలం ఒక సుత్తితో దానిపై దాడి చేశాడు. 5 నిమిషాల తరువాత కూడా తాళం ఇంకా దృఢంగానే ఉంది. కానీ తలుపు హ్యాండిల్ విరిగిపోయింది. అదే తాళం ద్రవ నైట్రోజన్లో స్తంభింపజేసిన తర్వాత అది పగిలిపోయే ముందు కేవలం 5 దెబ్బలు మాత్రమే తీసుకుంది. కాబట్టి పరీక్షలు ద్రవ నైట్రోజన్ నిజంగా తాళాలను సులభంగా పగలగొడుతుందని చూపించాయి. కానీ వాస్తవానికి ఇది చాలా ఆచరణాత్మకమైనది కాదు. ద్రవ నైట్రోజన్ తీసుకెళ్లడం కష్టం. ప్రత్యేకమైన భద్రతా పరికరాలు అవసరం మరియు సాధారణంగా నిర్వహించడానికి 1 కంటే ఎక్కువ మంది వ్యక్తులు అవసరం. మరియు స్పష్టంగా చెప్పాలంటే ఇది టోరీలోకి ప్రవేశించడం కాదు. ఈ వీడియో గురించి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు.